2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యాంశాలు కనుక మనం పరిశీలిస్తే 2014-19 కాలంలో వృద్ధి రేటు 13.5% నమోదైందంట. 2019-24 మధ్య కాలంలో వృద్ధి రేటు 10.3% పడిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిజ గణాంకాల ప్రకారం 11.75% వృద్ధి రేటు నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 అంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. స్త్రీ శక్తి పథకానికి 1420 కోట్ల రూపాయలు కేటాయించారు. తల్లికి వందనం పథకానికి 9668 కోట్ల రూపాయలు కేటాయించారు. దీపం 2.0 పథకానికి 2601 కోట్ల రూపాయలు కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్య భోజన పథకానికి వచ్చేసి 2161 కోట్లు కేటాయించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకానికి 654 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ పథకానికి 6600 కోట్ల రూపాయలు కేటాయించారు. అమరావతికి 6000 కోట్ల రూపాయలు కేటాయించారు.